ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా విడుదల. 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన. భాజపా కలిసి వస్తే తగిన నిర్ణయం. జనసేనకు 24 అసెంబ్లీ 3 లోక్సభ సీట్లు. 5గురిని ప్రకటించిన పవన్. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో రేపు గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష. విస్తృత ఏర్పాట్లు చేశామన్న సీఎస్. 1327 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు వెల్లడి. ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష. పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వటంపై ప్రశ్నలు. నిర్వాహకులపై విచారణకు సీఎం ఆదేశాలు. 317 జీవోతో తలెత్తిన సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కారు దృష్టి. తగిన సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. సార్వత్రిక ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు ఈసీ హెచ్చరిక. మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. దేశంలో జూలై 1 నుంచి అమల్లోకి నూతన నేర చట్టాలు. దేశ న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తెస్తాయంటున్న ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను చాటుతూ తెలుగుదేశం జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇచ్చాయి. 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన చోట్ల తెలుగుదేశం పోటీ చేయనుండగా భాజపా కలిసి వస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇరు పార్టీలు కలిసి 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికలకు తమ దూకుడు ప్రదర్శించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీల అధినేతలు ఉండవల్లిలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు గాను 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. 5 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 94 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేశారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం సిట్టింగ్ స్థానం కాగా అక్కడ పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కానీ జనసేన నేత కందుల దుర్గేష్ కానీ పోటీ చేస్తారని చంద్రబాబు తెలిపారు. మరొకరు వేరే స్థానం నుంచి బరిలో దిగుతారని చెప్పారు. తెలుగుదేశం ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో 24 మంది తొలిసారి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. తెలుగుదేశం జనసేన ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులే ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా 3 వైద్యులు 2 పీహెచ్డీ చేసిన వారు ఉన్నారు. మిగిలిన 93 మందిలో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 99 మందిలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. తెలుగుదేశం ప్రకటించిన 94 మందిలో 20 మంది ఎస్సీ 3 ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. 17 మంది బీసీలకు టికెట్ ఇచ్చారు. మైనారిటీల నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. సీనియర్ నేతల వారసులకు చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి, యనమల కుమార్తె దివ్య, వర్లరామయ్య కుమారుడు రాజా, కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్, జేసీ కుమారుడు అస్మిత్ తదితరులు వారసులుగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చంద్రబాబు వివరించారు. తెలుగుదేశం జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో మనస్ఫూర్తిగా సహకరించుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన కలిసామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడుపడేశాం. కానీ రౌడీజం చేసావు, దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేసావు, లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు, వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ ని ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. జరగదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో ధనబలంతో పెత్తందారి విధానాలతో రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క. అందుకే ప్రజలందరూ కోరుతున్నా, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత మీరు చేయండి, సహకరించమని మరొకసారి అందరినీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. భాజపా ఆశీస్సులు తమకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కమలం పార్టీ కలిసి వస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఎక్కువ స్థానాలు తీసుకునే ప్రయోగం చేసే కంటే ఎక్కువ గెలుపు శాతం ఉన్న స్థానాలతో ముందుకెళ్తున్నట్లు పవన్ వివరించారు. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి
జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సిద్ధం అని చావగొడతా ఉన్నారు. బాబు నీకు యుద్ధం ఇస్తాం. నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం. తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులే ప్రకటించినప్పటికీ 118 మంది అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలుగుదేశం జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడంతో ఇరు పార్టీల శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ తెలుగుదేశం అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను ప్రకటించడంతో ఆమె ఇంటి వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చి సందడి చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పొన్నూరు అభ్యర్థిగా ధూళిపాళ నరేంద్ర పేరును ప్రకటించగా నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పొన్నూరులో మిఠాయిలు పంచారు. తాడికొండ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ పేరు ప్రకటించినందుకు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి అభ్యర్థిగా లోకేష్ ను ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు, మిఠాయిలు పంచిపెట్టారు. పొత్తులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ సీట్ను జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రకటించడంతో తెనాలిలో జనసేన శ్రేణులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నాయి. ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని మార్చి మొదటి వారంలో తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టడంపై విచారణకు ఆదేశించారు. ధరణి కమిటీ తుది నివేదిక వచ్చాకే శాశ్వత పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్ ఇప్పుడైతే వెంటనే పరిష్కరించదగిన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. సచివాలయంలో ధరణి కమిటీతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది. కేవలం 3 నెలల్లో హడావుడిగా భూ సమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని కమిటీ సభ్యులు తెలిపారు. లక్షలాది సమస్యలు తలెత్తాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ధరణి లోపాలను సవరించాలంటే చట్టానికి సవరణ లేదా కొత్త చట్టం చేయడం తప్ప మరో మార్గం లేదని వివరించారు. ధరణి కమిటీ తుది నివేదిక ఆధారంగా రైతుల భూ రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రేవంత్ తెలిపారు. అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టం తెచ్చే అంశాలను పరిశీలిద్దామన్నారు. ధరణిలో లోపాలు, సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీని కోరారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీసీఎల్ఏ నిర్వహించాల్సిన ధరణి పోర్టల్ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు విదేశీ ఏజెన్సీ చేతుల్లో పెట్టడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. గత ప్రభుత్వం 2018లో టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్ అర్హతల ఆధారంగా ILFS అనే కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్ అభివృద్ధిని అప్పగించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారడం సహా డైరెక్టర్లందరూ మారిపోయారని వివరించారు. అనంతరం వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి నిర్వహణ మారిందని సీఎంకు తెలిపారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారిపోతే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని రేవంత్ అడిగారు. భూముల రికార్డుల డేటాను విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని ప్రశ్నించారు. ధరణి టెండర్ను 2018లో 116 కోట్ల రూపాయలకు దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు 1200 కోట్లకు అమ్ముకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున విలువైన భూముల యాజమాన్య పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా అని సీఎం రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. తెలంగాణలో కొత్త జిల్లాలకు ఉద్యోగులను విభజిస్తూ గత భారాస ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 సమస్యల్ని పరిశీలించి పరిష్కార మార్గాలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఈ ఉపసంఘం ఏర్పాటు చేసింది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగుల విభజన కోసం 2021 డిసెంబర్లో జీవో 317ను గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ జీవోలోని మార్గదర్శకాల మేరకు ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించింది. అయితే జీవో 317తో అన్యాయం జరిగిందని పలువురు ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆందోళనలు చేశారు. జీవో 317ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
గత ప్రభుత్వంలో ఉన్న అలవాట్లను మార్చుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను భట్టి సందర్శించారు. ఈ ప్లాంట్ పనుల పురోగతిని మంత్రులు పరిశీలించారు. ప్రస్తుతం ప్లాంట్లో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉంది, బొగ్గును తరలించేందుకు రైల్వే ట్రాక్ నిర్మాణం పురోగతి, గతంలో చేసిన పనుల్లో బిల్లుల చెల్లింపులు, రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, ఇంకా ఎంతమందికి పరిహారం ఇవ్వాల్సి ఉంది అనే అంశాలపై మంత్రులు ఆరా తీశారు. వివిధ కారణాలతో పవర్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యంతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందని భట్టి అన్నారు. త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి పవర్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగం కల్పించే ఆలోచన చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏ సహకారమైనా చేస్తామని, ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని భట్టి హెచ్చరించారు. పలువురు భారాస నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు చొరవ చూపుతున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు రేపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఇవాళ సీఎంను కలిశారు. భారాసలో ఉన్నవారు ఇటీవలే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి సీఎంను కలిశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ ముఖ్యమంత్రిని కలిశారు. మానకొండూరు ఎమ్మెల్సీ కవంపల్లి సత్యనారాయణ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి సీఎంను కలిశారు. త్వరలోనే వారు హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నూతన నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నూతన నేర చట్టాలకు గతేడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలుపగా డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, సాక్ష్యాధారాల చట్టాలు కనుమరుగు కానున్నాయి. నూతన నేర చట్టాల్లో వివిధ నేరాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చినందున దేశ నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు జరిగే గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన ఆయన పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థులకు తాగునీరు అందించాలని, విద్యుత్ కోతలతో ఇబ్బంది లేకుండా చూడాలని జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహిస్తూ ఉండగా 24,000 మంది ఇన్విజిలేటర్లు, బందోబస్తు కోసం 3,971 మంది పోలీసుల్ని నియమించినట్టు సీఎస్ తెలిపారు. ఈ పరీక్షలు సజావుగా సాగేందుకు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించే ఏర్పాటు చేసినట్లు జవహర్ రెడ్డి వివరించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్ సర్కార్ అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. విజయవాడలోని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆయన దగా డీఎస్సీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పెట్రోల్ సీసాలు చేత పట్టుకుని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ విడుదల చేసిన డీఎస్సీతో గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని శ్రవణ్ కుమార్ ఆరోపించారు. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని కాలరాస్తూ కేవలం మార్చి 14వ తారీఖు టెట్ రిజల్ట్ అంట, 15వ తారీఖు డిఎస్సి ఎగ్జామినేషన్ అంట. ఎక్కడనే ఉందా అది దేశంలో ఎక్కడైనా? 10 లక్షల మంది పిల్లలు చదువుకోవడానికి కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా టెట్ రిజల్ట్ 14వ తారీఖున పెట్టి 15వ తారీఖు ఎగ్జామ్ పెడతారా? ఈరోజు 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇలాంటి ఎలక్షన్ టంట్ తోటి వచ్చినటువంటి నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలి. పిల్లలకి 45 రోజులు కనీసం అవకాశం ఇవ్వాలి చదువుకోవటానికి. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. అంతరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హుడిగా చేయటానికి వైకాపా నేతలు ప్రయత్నించినప్పటికీ వారు ఆశించిన ఫలితం రాలేదన్నారు. నర్సాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి నియమితులయ్యారు. ఈ పదవి కేబినెట్ మంత్రి ర్యాంకుతో సమానమైందని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలపూర్ గ్రామానికి చెందిన జిల్లల చిన్నారెడ్డి 1955లో జన్మించారు. విద్యార్థి నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు మొదట ఆయన పేరు ప్రకటించి తర్వాత అభ్యర్థిని మార్చారు. ఇప్పుడు నామినేటెడ్ పదవిని ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ క్రమంగా ఆపరేషనల్ లాభాల్లోకి వస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం వ్యయాన్ని ప్రభుత్వం రీఫండ్ చేయడం, వృధా ఖర్చులు తగ్గించడం, ఆక్యుపెన్సీ రేషియోను పెరగడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి మహాలక్ష్మి పథకంలో కండక్టర్లు అనవసరంగా టికెట్లు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత ప్రమాద ఘటనను దృష్టిలో పెట్టుకుని వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పొన్నం తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో కొత్త ఆటోలకు అనుమతి ఇవ్వటం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త వాటికి అనుమతిస్తే ఇప్పుడున్న ఆటో వాలాలకు ఇబ్బంది ఉంటుందన్నారు. త్వరలో బీసీ కులగణన చేపట్టేందుకు కసరత్తు జరుగుతోందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. న్యాయస్థానాల్లో మౌలిక వస్తుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 4 కోర్టు కాంప్లెక్స్ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్ కోర్టు 2వ అదనపు కోర్టు సేవలను ప్రారంభించారు. అదనపు కోర్టు న్యాయమూర్తిగా భవ్యకు బాధ్యతలు అప్పగించారు. న్యాయస్థానాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే జస్టిస్ ఆరాధేకు స్వాగతం పలకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ వద్ద ఔటర్పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత కారుకు జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిన లాసనందిత వాహనం ఓఆర్ఆర్ రహదారిపై 2వ లైన్ నుంచి చివరకు రైలింగ్ ఢీకొని ఆగినట్లు గుర్తించారు. లాసనందిత వాహనం ఆగిన స్థలానికి దాదాపు 500 మీటర్ల ముందే ఆమె కారు విడిభాగం పడి ఉండటం, కారుపై రాక్ శాండ్ పౌడర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లాసనందిత కార్ రైలింగ్ కు ఢీకొట్టి ఆగటానికి ముందు టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ప్రమాద సమయంలో ఓఆర్ఆర్ పై వెళ్తున్న 6 టిప్పర్ల వివరాలు గుర్తించిన పోలీసులు ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ ఆకాష్ మద్యం తాగి ఉన్నాడా అనే వివరాల నిర్ధారణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షలకు పంపారు. ఈ నెల 22న రాత్రి ఇంటి నుంచి 12 గంటలకు బయలుదేరిన లాసనందిత కారు 12 గంటల 50 నిమిషాలకు ముత్తంగి టోల్గేట్ దాటినట్లు పోలీసులు తెలుసుకున్నారు. డ్రైవర్ ఆకాష్ ఫోన్ వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిబంధనల్లో భాగంగా చేసిన బదిలీలో మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దని రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా ఈ తరహా ప్రయత్నాలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. మార్గదర్శకాల్లో భాగంగా 3 ఏళ్లు సర్వీస్ దాటిన అధికారుల బదిలీలు ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండకూడదని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల జిల్లాలు మార్చినట్టు చూపించి ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో బదిలీలు చేసినట్లు పేర్కొంది. ఇది ఎన్నికల మార్గదర్శకాల స్ఫూర్తికి విఘాతమని తెలిపింది. ఆ తరహా బదిలీలు చేస్తే తగిన చర్యలు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. సదరు అధికారులు ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఈసీఐ పటిష్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చేసిన అన్ని బదిలీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఎన్నికల్లో సమాన అవకాశాలు లేకుండా చేసే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో 2 పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగనున్నాయి. చండీగఢ్, గోవాలో కాంగ్రెస్ మాత్రమే బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ముకుల్ వాస్నిక్ ప్రకటించారు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు 3 చోట్ల కాంగ్రెస్, 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నాయి. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ 24, ఆమ్ ఆద్మీ పార్టీ 2 చోట్ల పోటీ చేయనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ భరూచ్, భావనగర్లో పోటీ చేయనుంది. హర్యానాలోని 10 స్థానాలకు కాంగ్రెస్ 9, ఆమ్ ఆద్మీ పార్టీ 1 చోట బరిలోకి దిగనున్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కురుక్షేత్రలో పోటీ చేయనుంది. గోవాలోని 2, చండీగఢ్లోని 1 లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇవ్వనుంది. పంజాబ్లో 2 పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సందీప్ పాఠక్ తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లటానికి సహకార రంగం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు PACSల పరిధిలో 11 గోదాముల్ని ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వల పథకం కింద గోదాముల్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 500 PACSల పరిధిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాలకు శంకుస్థాపనలు, 18,000 PACSలో కంప్యూటరీకరణ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తులైన వంట నూనెలు, ఎరువుల దిగుబడులు తగ్గించడానికి సహాయం చేయాలని ప్రధాని సహకార రంగాన్ని కోరారు.